వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్ రెడ్డి పన్నాల అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల అన్నిటినీ దశల వారీగా సెమీ రెసిడెన్షియల్ గా మార్చడం వలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేస్తానని, 317 జీవో వలన ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానిక జిల్లాల నుండి స్థానికేతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎవరూ పట్టించుకోలేరు. దీని మూలంగా దాదాపు 20 మంది ఉపాధ్యాయులు హార్ట్అటాక్ వచ్చి చనిపోయిన విషయం తెలిసిందే. టీచర్ల సమస్యలు పరిష్కారం కోసం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని, అధ్యాపక ఉపాధ్యాయ తెలంగాణ ఉద్యమకారుల మద్దతుతో పోటీ చేస్తున్నానని, 5 సంవత్సరాలు పనిచేసిన ప్రజా ప్రతినిధులకు, ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్ మంజూరు చేస్తున్నప్పటికీ 30 సంవత్సరాలకు పైగా ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకపోవడం చాలా విచారకరమని అన్నారు. యూనివర్సిటీ, మెడికల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, నవోదయ, కేంద్ర పాఠశాలల అధ్యాపకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం కృషి చేస్తాం. గత సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలని, ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్దరించి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలనే డిమాండ్ల సాధనకు అన్ని సంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. స్వచ్ఛమైన, నాణ్యమైన విద్యను అందించడం కోసం మేము ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ దశల వారీగా సెమీ రెసిడెన్షియల్గా మార్చినట్టయితే ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతం అవుతుంది. దాంతో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య కూడా తగ్గుతుందనే ఆశయంతో మేము ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఉపాధ్యాయ సమస్యలని, విద్యారంగ సమస్యలు కూడా ఏ యూనియన్ కానీ గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఉపాధ్యాయులు కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. గత 9-10 సంవత్సరాల నుంచి విద్య పూర్తిగా నాశనం అయిపోయినది. దాని కోసం ఎవరు కూడా కృషి చేయలేదు. ప్రొఫెసర్ కోదండరాం చొరవతోటే 9 సంవత్సరముల తర్వాత 20,000కు పైన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇప్పించడం జరిగింది. సారు విద్యాశాఖకు సంబంధించి చాలా పనులు చొరవతోటి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా సారేమంటే ఉంటున్నా కాబట్టి తప్పనిసరిగా మనం కూడా ఎమ్మెల్సీగా ఉంటే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయొచ్చు అనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా పక్క రాష్ట్రంలో 398 రూపాయల స్పెషల్ టీచర్ల వేతనం నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి పెన్షన్ బెనిఫిట్గా ఇవ్వడం జరిగింది. కానీ 2019 నుంచి అమలైంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో అమలు కాలేదు. అది తప్పనిసరిగా అమలు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇవాళ వాస్తవంగా మనం అందరం చూస్తే ఏ విద్యా అర్హతలు లేకున్నా ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ అదే అన్ని అర్హతలు ఉండి 30 సంవత్సరాలకు పైగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదు. కాబట్టి కొత్త పెన్షన్ని, ఇప్పుడున్న సిపిఎస్ పద్ధతిని రద్దు చేసి పాత పెన్షన్ విధానం రూపొందించాలని చెప్పి దానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాం. గోపాల్ రెడ్డి సారు విద్యార్థి దశ నుండి పీడిఎస్లో పనిచేసి తర్వాత టీపీటీఎఫ్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి సమస్యలన్నింటినీ ముందుండి పోరాడినటువంటి ఈ పన్నాల గోపాల్ రెడ్డి గారికి పూర్తి సంపూర్ణ మద్దతు మా తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా తరఫున మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ మన ఉపాధ్యాయులు, ఆచార్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా ఆలోచన చేసి ఇంతకుముందు ఉన్నటువంటి ఇప్పటివరకు చేసేటటువంటి ఎమ్మెల్సీలు ఏమాత్రం చేసినారు ఇంకా అనేది కూడా ఈ సార్ గురించి కూడా తెలుసుకొని మొత్తం కూడా మనకు ప్రధాన ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, పెన్షనర్లను ఆశల పల్లకిలో ఊరేగిస్తుంది, అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నది. అధికారంలో రావడంతో చిన్న విస్తరాకుని పెంట మీద ఏ విధంగానైతే పారేస్తారో ఆ విధంగా మా ఉద్యోగులను, ఉపాధ్యాయులను, పెన్షనర్లను వాడుకొని వదిలేస్తున్నారు తప్పగానే మా ప్రయోజనాలే కానీ ఇవే కానీ మాకు చెల్లించడం లేదు. మేము కూడా ప్రజలలో ఒక భాగమే. మాకు కూడా ఆకలి దప్పులు ఉంటాయి. మేము కూడా సమాజం కోసం, హితం కోసం పనిచేసిన వాళ్ళం. కాబట్టి మాకు రావాల్సిన పిఆర్సీని వెంటనే ప్రకటించాలి.
పెండింగ్లో ఉన్న డిఎన్ వెంటనే ప్రకటించాలి. పాత పెన్షన్ విధానాన్ని, హెల్త్ కార్డులు వెంటనే చేయాలి. అదేవిధంగా ఈ సమస్యలని సాధన కోసం మాతోటి ఉద్యమంలో గతంలో పాల్గొని ఇక ముందు కూడా పాల్గొనడానికి ముందుకొచ్చిన పన్నాల గోపాల్ రెడ్డి గారికి మా స్పెషల్ టీచర్ సంఘం తరఫున మేమందరం మద్దతిస్తున్నాము. ముఖ్యంగా మా సమస్యలన్నీ ప్రభుత్వాలు సాల్వ్ చేయాలి. చేయకపోతే గత ప్రభుత్వాలు ఏ విధంగా అయినాయో ఇప్పటికే మా ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ గత ప్రభుత్వాలు ఏ విధంగానైతే ప్రజల అసమ్మతికి గురి అయినాయో ఈ ప్రభుత్వాన్ని కూడా మరి ఉద్యోగులలో, ఉపాధ్యాయులలో, పెన్షనర్లలో అసమ్మతి ప్రబలక ముందే వాళ్ళ కోరికలు నెరవేర్చి న్యాయం చేయాల్సిందని ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాం.